ప్రభునందు ప్రియులారా, మన ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు నామములో ఈ వర్తమానాన్ని వీక్షిస్తున్న మీ అందరికీ కూడా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేసుకుంటున్నాను. మరొకసారి ఈ వర్తమానాల ద్వారా మిమ్మల్ని కలుసుకోవటానికి దేవుడిచ్చిన అవకాశాన్ని బట్టి దేవుని స్తుతిస్తున్నాను. ఈరోజు మరొక వర్తమానాన్ని మనం ధ్యానం చేద్దాం. యోహాను సువార్త 11వ అధ్యాయం, యోహాను సువార్త 11వ అధ్యాయం 43వ వచనాన్ని చదువుతున్నాను, జాగ్రత్తగా వినండి. యోహాను సువార్త 11వ అధ్యాయం 43వ వచనం. ఆయన అలాగు చెప్పి లాజరు బయటకు రమ్మని బిగ్గరగా చెప్పగా. చిన్న ప్రార్థన చేద్దాం. ప్రేమ కలిగిన మా తండ్రి, దయగలిగిన మా ప్రభువా, మరొక వర్తమానాన్ని ధ్యానం చేయడానికి మీరు అవకాశం ఇచ్చారు. అయ్యా, ఈ వర్తమానాలు అనేకులకు మేలుకరంగా ఉంచండి. నాకు ఏమాత్రం కూడా జ్ఞానం లేదు, నేను ఏమాత్రం కూడా వాక్యాన్ని వివరింప శక్తి లేనివాడు. మీరే నీ వాక్యాన్ని మాట్లాడండి. ఇదిగో మా తండ్రి, ఈ చదవబడిన వాక్య భాగాన్ని ఆశీర్వాదకరంగా మార్చమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రభునందు పిల్లరా, ఈ లాజరు చనిపోయి బ్రతికిన లాజరు. ఇంకొక లాజరు ఉన్నాడు బైబిల్లో, బ్రతికి చనిపోయి పరలోకి వెళ్ళిన లాజరు. ఇద్దరు లాజర్లు కూడా మరణాన్ని గురించి మాట్లాడిన అంశాలు, ఇద్దరు లాజర్ల గురించి బైబిల్లో ఉంది. ఇద్దరు లాజర్లు కూడా మరణాన్ని గురించిన ప్రస్తావనే బైబిల్లో ప్రస్తావించబడింది. అది మరి ఇదేంటో మనకు తెలియదు, కానీ ఒక లాజరేమో చనిపోయి బ్రతికాడు, ఒక లాజరేమో బ్రతికి చనిపోయాడు. కాబట్టి ఈ లాజరు మరియా మార్తల తమ్ముడు అన్నయ్య. ఒకరికి తమ్ముడు, మరొకరికి అన్నయ్య. యేసుక్రీస్తు అంటే ఈ అంశాన్ని మొత్తం వివరించాలంటే చాలా కష్టమైన పని. అందుకల్ల అంతా చెప్పను, కొంచెం థాట్స్, ఒక 4-5 థాట్స్ స్పీడ్గా ఇచ్చి ముగిస్తాను. ఇలా చూడండి. అతడు రోగిగా ఉన్నాడు. లాజర్ను యేసుక్రీస్తు వారు చాలా ఎక్కువ ప్రేమించారు. ఎప్పుడైతే అతడు రోగగ్రస్తుడిగా ఉన్నారో వాళ్ళ అక్క చెల్లి ఇద్దరు కూడా ప్రభు కౌరు పెట్టారు. అయ్యా, నువ్వు ప్రేమించు లాజరు రోగి అన్నాడు, ఒకసారి రా అంటే ప్రభు రాలేదు. ప్రభు ఆలస్యం చేశాడు. దాని మీద చాలా వ్యాఖ్యానాలు ఉన్నాయండి. ఆయన ఎందుకు ఆలస్యం చేశాడు అనే దాని మీద చాలా వ్యాఖ్యానాలు ఉన్నాయి. ఇప్పుడు అది కాదు నా ప్రసంగం. మొత్తానికి 4వ రోజు వచ్చాడు. ఆయన వస్తే ఆయన ఊరు బయట ఉన్నప్పుడు ఆమె పరిగెత్తుకుంటూ వెళ్ళింది, రిసీవ్ చేసుకుంది. తర్వాత మార్త మరియలిద్దరు కూడా వచ్చారు. ప్రభువు సమాధి దగ్గరికి వచ్చాడు. అక్కడి నుంచి మాట్లాడతానండి. ఈ మధ్యలో చాలా కాన్వర్జేషన్ జరిగింది, చాలా మేలైన వర్తమానాలు ఈ మధ్యలో ఉన్నాయి. నేను అవన్నీ చెప్పను, కానీ ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే, ప్రభువు, జనసమూహం, మరియా, మార్త సమాధి దగ్గరికి వచ్చారు. అక్కడ ఏం జరిగింది అది నేను మాట్లాడబోయే అంశం. అక్కడ ఏం జరిగింది, సమాధి దగ్గర జరిగిన సంభవాలు, సమాధి దగ్గర జరిగిన సంభవాలు. ఇలా చూడాలి. సమాధి దగ్గరికి వచ్చారు. సమాధి దగ్గరికి వచ్చిన తర్వాత అందరూ కూడా ఏంటి ఈయన ఇక్కడికి ఎందుకు వచ్చాడు, 4 రోజులు అయిపోయింది కదా, ఎందుకు ఇక్కడికి వచ్చాడు అనగానే అక్కడ యేసుక్రీస్తు వారు అన్న మాట ఏంటంటే రాయి తీయండి అన్నాడు. యేసుక్రీస్తు వారు అన్న మాట ఏంటంటే రాయి తీయండి అన్నప్పుడు కొన్ని అభ్యంతరాలు వచ్చినాయి. సొంత చెల్లెలే అభ్యంతరపరిచింది. ఎందుకు ప్రభా, వదిలే ప్రభా, ఎందుకు అక్కర్లేదులే అని అభ్యంతరపరిచింది. మొత్తానికి ప్రభు రాయి తీయమన్నాడు, రాయి తీశారు. వినండి. ఇప్పుడు సమాధిలో లాజరు శవం ఉంది. సమాధి బయట జనసమూహము, యేసుక్రీస్తు, మరియ మార్తలు బయట ఉన్నారు. ఇప్పుడు బయట నిలబడిన యేసుక్రీస్తు వారు సమాధిలో ఉన్న లాజర్ను పిలుస్తున్నాడు. అది మనం చదివిన మనం ఏమేమి చదివాం చూడండి. అక్కడ ఏమన్నాడు, అక్కడ చదివిదేంటి, ఆయన అలాగూ చెప్పి లాజరు బయటకు రమ్మని బిగ్గరగా పిలవగా. ఏమండి, మనం ఎవరిని పిలుస్తాం చెప్పండి? బ్రతికున్న వాళ్ళని పిలుస్తాం, అంతే కదా. మీ పిల్లలు ఉన్నారు, అరే నాన్న ఇటురా, భార్య ఉంది, అమ్మ ఇటురా, భర్త నడయా ఇటురా, బతికున్న వారిని పిలుస్తున్నాం. కానీ ఈ సమాధి దగ్గర 4 రోజుల క్రితం చనిపోయి సమాధి చేసిన
లాజరును ఒక బ్రతికున్న వాడిని పిలిచినట్లుగా యేసుక్రీస్తు వారు పిలుస్తున్నారు. లాజరు బయటికి రాయ్యా అని గట్టిగా పిలిచాడండి, బిగ్గరగా. లాజరు బయటిరా అన్నాడు అనమాట. ప్రజలు నవ్వుతున్నారు, ప్రజలు హేళన చేస్తున్నారు, ప్రజలు ఎగతాళి చేయాలి. ఏంటి చచ్చిపోయిన నాలుగు అయితే ఇప్పుడు పిలుస్తాడు ఏంటి, అనవసరంగా ఏంటి అరుస్తున్నాడు, కేకలు వేస్తున్నాడు, పిలుస్తున్నాడు ఏంటి అనగానే చుట్టూ ఉన్న ప్రజలందరూ కూడా హేళనగా ఉంది. ఎప్పుడైతే యేసుక్రీస్తు వారు లాజరు బయటికి రాని పిలిచాడో ఏం జరిగింది చూడండి. అక్కడ తర్వాత మాట అక్కడ చూడండి. అక్కడ చనిపోయిన వాడు కాళ్ళు చేతులు పేద వస్త్రములతో కట్టబడిన వాడై వెలుపలికి వచ్చాను. ఎంత ఆశ్చర్యం అండి ఇది. చనిపోయాడు, సమాధిలో ఉన్నాడు, 4 రోజులైంది. ఎప్పుడైతే యేసుక్రీస్తు వారు లాజర్ని పిలిచాడో లాజరు బయటకు వచ్చేసాడట, నడుచుకుంటూ బయటకు వచ్చేసాడు. ఎప్పుడైతే బయటకు వచ్చాడు, ఇప్పుడు యేసుప్రభు ఏమన్నారు చూడండి. అక్కడ అతని ముఖమునకు రుమాలు కట్టబడిన అంతటి యేసు, మీరు అతని కట్లు విప్పిపోనీయడి. నెంబర్ వన్ ఇలా చూడండి. సమాధిలో కట్ల చేత కట్టబడి ఉన్నాడు. కట్టబడిన లాజరుకు యేసుక్రీస్తు పిలవగానే ఇప్పుడు స్వేచ్ఛ వచ్చిందండి, స్వేచ్ఛ వచ్చింది. అతను కట్లు విప్పేయండి. అతడు ఇప్పటి వరకు కూడా కట్లతో కట్టబడి ఉన్నాడు. యేసుక్రీస్తు గారు పిలవగానే ఆయన కట్టబడిన వాడై బయటకు వచ్చాడు. ఇప్పుడు యేసుక్రీస్తు వారు అతని కట్లు విప్పండి అన్నాడు. ఇప్పుడు స్వేచ్ఛ వచ్చింది అతనికి, స్వేచ్ఛ. కట్టబడిన లాజరు, కట్ల చేత కట్టబడిన లాజరుకు ఆయన పిలుపు ద్వారా స్వేచ్ఛ వచ్చింది. తమ్ముడు, ఇప్పుడు చెల్లి, పాపపు కట్ల చేత కట్టబడి ఉన్నాం, పాపపు కట్ల చేత బంధింపబడి ఉన్నాం, పాపపు కట్ల చేత బిగించబడి ఉన్నాం. ప్రభు పిలుస్తున్నాడు నిన్నే, తమ్ముడా నిన్నే పిలుస్తున్నాడు. నువ్వు బయటకు వస్తే నీకు స్వేచ్ఛ, స్వాతంత్ర్యాన్ని ఇవ్వటానికి పిలుస్తున్నాడు. గలతీ పత్రికలో ఉంటుంది కదా, ఈ స్వాతంత్ర్యము మీకు అనుగ్రహించి అన్న. మనల్ని స్వతంత్రులుగా చేయబోతున్నాడు. అప్పటి వరకు బంధింపబడి ఉన్నాం, అప్పటి వరకు కట్లతో ఉన్నాం, అప్పటి వరకు కట్టబడి ఉన్నాం. గాడిద కట్టబడి ఉంది, స్వేచ్ఛ వచ్చింది. లాజరు సమాధిలో కట్టబడి ఉన్నాడు, స్వేచ్ఛ వచ్చింది. ప్రభువు స్వేచ్ఛనివ్వటానికి పిలుస్తున్నాడు. ఆయన కట్లను విప్పి పాప బంధకముల నుండి విడిపించి మనకు స్వేచ్ఛ ఇవ్వటానికి ప్రభు పిలుస్తున్నాడు. ఆయన పిలుపులో ఉన్న మొదటి సత్యం ఏంటంటే ఆయన స్వేచ్ఛనివ్వటానికి పిలుస్తున్నాడు. ప్రీతముడు, ప్రీచెల్లి, ఏ కట్ల చేత బంధింపబడి ఉన్నాం, ఏ కట్ల చేత బంధకాల్లో బ్రతుకుతూ ఉన్నాం, ఈవేళ నీ కట్లను విప్పి, నీ పాపపు కట్లను విప్పి నీకు స్వాతంత్రాన్ని, స్వేచ్ఛను ఇవ్వటానికి ఆయనను పిలుస్తున్నాడు. ఒక బాబు ఉన్నాడు, ఇంజనీరింగ్ చదువుతున్నాడు, కొన్ని మాదక ద్రవ్యాలకు అలవాటు పడ్డాడు. ఇంటి దగ్గర నుంచి డబ్బు వస్తుంది, డబ్బు పంపిస్తున్నారు, విచ్చలవిడిగా ఖర్చు పెడుతున్నాడు. తల్లిదండ్రులకు అనుమానం వచ్చింది, వెళ్ళాడు. రూమ్కి వెళ్ళేటప్పటికి మాదక ద్రవ్యాల్లో బంధింపబడి ఉన్నాడు. ఏడుస్తున్నారండి తల్లిదండ్రులు, గుండెలు బాదుకుని ఏడుస్తున్నారు. తీసుకొచ్చారు ఇంటికి, పిచ్చోళ్ళ ప్రవర్తిస్తున్నాడు, పిచ్చి పిచ్చిగా ప్రవర్తిస్తున్నాడు. సేవకుడు వెళ్ళాడు, సారిసారిగా ప్రార్థన చేశాడు. దేవుని మహాకృపను బట్టి ఆ మాదక ద్రవ్యాల అలవాట్లో నుంచి బయటకు వచ్చాడు. ఇప్పుడు ప్రభువుని వెంబడిస్తున్నాడు. తమ్ముడు, చెల్లి, ఏ కట్ల చేత బంధింపబడి ఉన్నావు, నీ కట్లు విప్పి నిన్ను స్వేచ్ఛ ఇవ్వటానికి ఆయన పిలుస్తున్నాడు. ఇది మొదటి. ఆయన పిలుపులో స్వేచ్ఛ, స్వాతంత్ర్యాలు ఉన్నాయి. ఇది మొదటి సంగతి. రెండవ సంగతి చెప్తాను చూడండి. సమాధిలో ఎలా ఉంటుందండి? సమాధిలో ఏమన్నా ఇల్లు చూడాలంటారా? ఇక చూసాక కొత్తకేముండదు. సమాధిలో చీకటి ఉంటుందండి, చీకటి. సమాధిలో ఈ క్యాండిల్ బల్బు ఏమి పెట్టరు, గాఢాంధకారం ఉంటుంది, చీకటి ఉంటుంది,
భయంకరమైన చీకటి. ఎప్పుడైతే లాజరు భయంకరమైన సమాధిలో, చీకటిలో, అంధకారంలో ఉన్నాడో, యేసు క్రీస్తు పిలవగానే ఇప్పుడు లాజరు చీకటిలో నుండి వెలుగులోనికి వచ్చాడు. రెండవది, ఆయన పిలుపు గాఢాంధకారపు చీకటిలో ఉన్న వారిని ఆశ్చర్యకరమైన వెలుగులోనికి రావటానికి ఆయన పిలుస్తున్నాడు. తమ్ముడా, ఇంకెంతకాలం ఆ చీకటిలో బ్రతుకుతాం? ఇంకెంతకాలం ఆ గాఢాంధకారంలో బ్రతుకుతాం? ఇంకెంతకాలం ఈ లోకాన్ని, లోక ఆశలను, లోక తలంపుల్ని నమ్ముకు బ్రతుకుతూ ఉంటాం? ఈరోజు నిన్ను ప్రభు పిలుస్తున్నాడు. నిన్ను వెలుగులోనికి తీసుకురావటానికి, నీకు వెలుగివ్వటానికి, నీ జీవితాన్ని వెలుగుమయం చేయటానికి ఆయన పిలుస్తున్నాడు. వస్తావా ఆయన దగ్గరకు? లాజరు గాఢాంధకారంలో ఉన్నాడు, సమాధిలో ఉన్నాడు. ఆ సమాధి దగ్గర నిలబడి ఎప్పుడైతే యేసుక్రీస్తు వారు పిలిచారో, ఆ గాఢాంధకారంలో నుండి వెలుగులోనికి వచ్చాడు. నిన్ను నన్ను కూడా ఆయన వెలుగులోనికి తీసుకురావటానికి పిలుస్తున్నాడు. వస్తావా బయటికి? ఇంకా గాఢాంధకారంలో ఉంటావా? ఇంకా గాఢాంధకారంలో బ్రతుకుతావా? వెలుగులోకి వస్తావా తమ్ముడా? ఒక తండ్రి, కొడుకు, అతని స్నేహితులు ముగ్గురు కూడా చిన్న నావలో ప్రయాణం చేస్తున్నారట. ఈ నావ మధ్యలోకి వెళ్ళేటప్పటికి, నది మధ్యలోకి వెళ్ళేటప్పటికి మునిగిపోయే పరిస్థితి వచ్చిందట. మునిగిపోతుంది. ఇక మునిగిపోద్ది. కానీ అతనికి ఒక్కడికే ఈతొచ్చు, కొడుకు స్నేహితుడికి ఈత రాదు. మరి ఇప్పుడు ఏం చేయాలి? ఆ తండ్రి ఆ మునిగిపోతున్న ఇద్దరిలో ఆ కొడుకు స్నేహితుడిని జుట్టుబట్టి బయటికి లాక్కొచ్చాడట. లాక్కొచ్చిన తర్వాత చెప్తున్నాడండి ఈ అంశాన్ని. ఎవడు తీసుకొస్తాడండి? ఎవడైనా కొడుకుని తెచ్చుకుంటాడు? ఇతని స్నేహితుడిని ఎందుకు తీసుకొచ్చారంటే, అయ్యా నా కొడుకు ప్రభువు నమ్ముకున్నాడు, చనిపోయిన ప్రభు దగ్గరికి వెళ్తాడు. ఇతను ఇంకా ప్రభు నమ్ముకోలేదు, లోకంలో బ్రతుకుతున్నాడు, గాఢ అంధకారంలో బ్రతుకుతున్నాడు. అందుకని ఇతను తీసుకొచ్చాను, దేవుడు అవకాశం ఇచ్చాడు. మీరు చెప్పేని కథలండి ఎవరు చేస్తారటంటే, అయ్యా ఈవేళ మీ దగ్గర పరిచయించిన మీ సేవకుడే ఆవేళ నేను రక్షించిన ఆ కుర్రాడయ్యా అని చెప్తే అందరూ ఆశ్చర్యపోయారట. పితమ్ముడు, ప్రిచెల్లి, నువ్వు ఇంకా అంధకారంలో బ్రతుకుతున్నావా? నీకు వెలిగివ్వటానికి పిలుస్తున్నాడు, నీ జీవితాన్ని వెలుగుమయం చేయడానికి పిలుస్తున్నాడు. ఆయన పిలుపు వెలిగించే పిలుపు. మూడవ మాట చెప్తున్నాను. మరియ మార్తలు సమాధి దగ్గరికి వెళ్తున్నారు. వీళ్ళందరూ అనుకుంటున్నారంట, ఎందుకు వెళ్తున్నారంటే ఏడవటానికి వెళ్తున్నారట. అంటే సమాధి దగ్గర ఏముంటుందండి? ఏడుపు ఉంటుంది. ఏడుస్తారు, గుండెలు బాదుకుని ఏడుస్తారు. ఎవరైనా చనిపోతే భౌతికంగా ఏడుపు వస్తుంది, ఎవరైనా ఏడుస్తారు. ఇంకా రేపటి నుంచి కనపడరు, రేపటి నుంచి ఉండరు, రేపటి నుంచి తినరు, రేపటి నుంచి సహవాసం చేయరనే ఏడుపు ఉంటుంది. వాళ్ళందరూ మరి ఆ మార్త ఇద్దరు కూడా ఏడుస్తున్నారు. ప్రభా నువ్వు ఉంటే, ఆ ముందు భాగాల కదా, నువ్వు ఉంటే ఇలా జరిగేది కాదు, నువ్వు ఉంటే నా తమ్ముడు బతికిపోయేవాడు, ఇవన్నీ ఆ కాన్వర్జేషన్ అంతా ఉంది. ఏడుస్తున్నారు, చాలామంది ఏడుస్తున్నారు. ఎప్పుడైతే లాజరు సమాధిలో నుంచి బయటకు వచ్చాడో, ఏడుస్తున్న వాళ్ళ జీవితాలు సంతోషంగా మారిపోయినాయి. యేసు క్రీస్తు పిలుపు ఏడుస్తున్న వారిని సంతోషంగా మార్చే పిలుపు, ఏడ్పును సంతోషంగా మార్చే పిలుపు యేసు క్రీస్తు వారి పిలుపు. మరియ మార్తలు అంతవరకు ఏడుస్తూ, మీరు కావాలంటే అక్కడ వచ్చిన చదవండి, ఎన్నో వచ్చిన అది 39వ వచనం. మరియ కూడా ఆమెను ఓదార్చుండెను. యూదులు మరియ త్వరగా లేచి వెళ్ళి చూచి ఆమె సమాధి యొద్ద ఏడ్చుటకు అక్కడికి వెళ్ళుచున్నదని ఆమె వెంటనే సమాధి దగ్గర ఏడ్పు ఉంటుందండి. కానీ ఇప్పుడు ఆ ఏడ్పును సంతోషంగా మార్చాడు ప్రభు. ఆయన పిలుపులో మూడవ భాగం ఏంటంటే మన ఏడ్పును సంతోషంగా మార్చే పిలుపు. దేనికోసం ఏడుస్తున్నా చెప్పు, ఎందుకోసం ఏడుస్తున్నా చెప్పు, ఏడవలసిన అవసరం ఎందుకు వచ్చింది చెప్పు. నీ ఏడ్పును సంతోషంగా మార్చే దేవుడు అన్నాడు, నీ ఏడ్పును సంతోషంగా తీర్చే దేవుడు అన్నాడు,
నీ ఏడ్పును సంతోషంగా మార్చే దేవుడు నీకున్నాడు. ఎప్పుడైతే లాజరు బ్రతికి బయటకు వచ్చాడో, ఏమన్నా ఇంకా ఏడుస్తారా అనవసరంగా బ్రతికాడని? ఇంకేడవరు. ఇప్పుడు లాజరు సంతోషిస్తున్నారు. అంటే యేసుక్రీస్తు పిలుపు ఏడ్పును సంతోషంగా మార్చే పిలుపు, ఏడ్పును సంతోషమిచ్చే పిలుపు. దేనికి ఏడుస్తున్నావు? దేనికి బాధపడుతున్నావు? దేనికి ఇబ్బంది పడుతున్నావు? ఒక విధవరాలు వచ్చింది, ఏడుస్తుంది, అయ్యా నా కొడుకు చనిపోయాడు. ప్రవక్త వచ్చి బ్రతికిచ్చాడు, వాళ్ళకి సంతోషం ఇచ్చాడు. ఏడ్పును సంతోషంగా మార్చే దేవుడు. ఇవాళ చాలామంది ఏడుస్తున్నారండి, గమ్యం తెలియక, ఎటెలలో తెలియక, ఎలా వెళ్ళాలో తెలియక ఏడుస్తున్నారు. ఇవాళ చాలామంది నాకు ఫోన్ చేస్తూ ఉంటారు, అయ్యా ఏంటి మా బ్రతుకులు, మా జీవితాలు ఎలా అయిపోయినాయి, ఏడుస్తున్నారని చాలామంది. నువ్వు ప్రభు దగ్గరికి రాయా, నీ ఏడ్పును సంతోషంగా మార్చే ప్రభు అన్నాడు. మరియా మార్తల ఏడ్పును సంతోషంగా మార్చాడు, నీ ఏడ్పును కూడా సంతోషంగా మారుస్తాడు. ఆయన దగ్గర రావట్లేదంటే నువ్వు వస్తే సంతోషంగా మార్చే దేవుడు నీకు అందుబాటులో ఉన్నాడు. ఆయన ఏడ్పును సంతోషంగా మార్చాడు. ఒకటి, స్వేచ్ఛనిచ్చాడు, స్వాతంత్రం ఇచ్చాడు. 2, అంధకారం నుంచి వెలుగులోకి తీసుకొచ్చాడు. 3, కన్నీరును తుడిచి, ఏడ్పును తుడిచి సంతోషం ఇచ్చాడు. నెంబర్ 4, ఎప్పుడైతే రాయి తీయమన్నాడో ప్రభు, వాళ్ళు ఏమంటున్నారండి, అక్క చెల్లెలు ఇద్దరు ఏమంటున్నారండి, ప్రభా వద్దు ప్రభా, దుర్వాసన కొంపు కొడతాడు, వాసన వచ్చేద్ది, వద్దు బా తీయండి అయ్యా. అంటే అప్పటి వరకు లాజరు సమాధిలో దుర్వాసనతో కంపులో ఉన్నాడండి. ఎప్పుడైతే యేసు క్రీస్తు పిలిచాడో, ఆ దుర్గంధంలో నుంచి, ఆ దుర్వాసన నుంచి సువాసనలోనికి వచ్చాడండి. అత్తరువాసనతో ఆ ఇల్లు అంతా నిండిపోయాను. దుర్గంధము, దుర్వాసన, దురవస్థలో ఉన్న లాజరును యేసు క్రీస్తు పిలవగానే అతడు సువాసన లాంటి జీవితానికి వచ్చాడు. ఎంత గొప్ప సంగతి అండి, ఎంత గొప్ప సంగతి. ఆయన పిలుపులో ఉన్న 4వ సత్యం, దుర్వాసన పోయింది, సువాసనలోకి వచ్చాడు. నేను రాజమండ్రిలో ఒక బాబు నన్ను ప్రేయర్ చేయడానికి పిలిచాడు, కుటుంబం. సర్లే అని వెళ్ళాను. వాళ్ళ ఇల్లు ఎక్కడ ఉంటుందంటే డ్రైనేజ్ పక్కన ఉంటుంది వాళ్ళ ఇల్లు, పెద్ద డ్రైను, ఆ డ్రైన్ పక్కనే ఉంటుంది. పాపం డ్రైన్ పక్కన చాలా దుర్గంధం, వాసన వస్తూ ఉంటుంది. వాడు ఏంటంటే, పాస్టర్ గారు వస్తున్నారు, ఈ వాసనలో ఎలా ఉంటాడు, ఏం చేస్తాడని ఆ డ్రైన్ నిండా కూడా అత్తరు అన్నీ జల్లేడంటాడు. నేను వెళ్ళేటప్పటికి ఏదో వాసన వస్తుంది ఇంట్లో, ఏంట్రా వాసన వస్తుంది ఏంట్రా అంటే, ఆ అమ్మాయి చెప్పింది, అన్నయ్య గారు మీరు వస్తున్నారని, దుర్గంధం పోవాలని ఏదో అత్తరాయి జల్లాడండి అన్నాడు. ఇప్పుడు ఆ దుర్గంధం వాసన, అత్తర వాసన, ఇంకో వాసన వస్తుంది నాకు. మనం మార్చలేమండి, మన వల్ల కాదు, ప్రభువు మార్చాల. దుర్గంధము, భయంకరమైన చెడు వాసనలో, భయంకరమైన స్థితిలో ఉన్న మనను సువాసన, పరిమళ తైలపు వాసనగా మార్చగలిగిన వాడు యేసు క్రీస్తు. ఒక అబ్బాయి తండ్రి ఇద్దరు కలిసి సముద్రం దగ్గరికి వెళ్ళారంట స్నానం చేయడానికి. ఆ అబ్బాయి అంటే, డాడీ నీళ్ళు చాలా చల్లగా ఉన్నాయి డాడీ, నేను చేయలేను డాడీ అన్నాడట. వెంటనే వాళ్ళ డాడీ ఒక చిన్న గిన్నెలో నీళ్లు బాగా కాసేసి, ఎక్కువ కాసేసి, ఆ నీళ్ళు పట్టుకెళ్ళి సముద్రంలో పోసి, రే ఇప్పుడు వేడి కాసేంత తెయ్యరన్నాడు. అంటే చిన్న గిన్నెడి నీళ్లు, వేడి నీళ్ళు సముద్రంలో కాస్తే నీళ్ళు వేడి అవుతాయా? భ్రమ. ఇవాళ ప్రపంచం ఇలాంటి భ్రమలో బ్రతుకుతుంది, దుర్గంధంలో బ్రతుకుతుంది. నీ దుర్గంధం నుండి, నీ చెడు వాసన నుండి, నీ చెడు జీవితాల నుంచి విడిపించి సువాసన గల జీవితాలుగా నిన్ను మార్చే యేసు క్రీస్తు నీకు అందుబాటులో ఉన్నాడు. ఇంకెంతకాలం ఆ దుర్గంధంలో బతుకుతావు? ఇంకెంతకాలం ఆ చెడులో బ్రతుకుతావు? ఇంకెంతకాలం ఆ చెడు జీవితాన్ని జీవిస్తావు? రాజమండ్రి సెంట్రల్ జైల్లో 3 ఖైదీలు ఉరిశిక్ష తీయాలి. రేపు ఉదయం 5 గంటలకు ఉరిశిక్ష అండి. ఆ ముందు రోజు జైలర్ వచ్చాడు, మీకేం కావాలని అడిగాడంట. అయ్యా మాకు ఏమొద్దండి, మేము అడిగింది ఇస్తారా? ఈరోజు మీకు ఏమైనా ఇస్తాం, మేము 3 బాప్తిసం తీసుకుంటాం. ఒక అద్భుతం జరిగింది తెలుసా? రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఆ 3 కోసం బాప్తిసం తొట్టు కొట్టారు. ఆ 3 బాప్తిసం తీసుకున్నారు.
అయ్యా మేము పూర్తి ఆరోగ్యంగా ఉన్నాం, మమ్మల్ని గురించి ఏం భయపడకండి, రేపు ఉదయం మీరు 5 గంటలకు ఊరు తీసుకోండి, ఏం పర్లేదులే. 4:30కు రాష్ట్రపతి దగ్గర నుంచి ఆ ముగ్గురికి క్షమాభిక్ష వచ్చింది. ఆ ముగ్గురులో బాబు, నేను కొన్ని చోట్ల వాక్యం చెప్పాం మేమిద్దరం. ఆ బాబు దుర్గంధంతో భయంకరమైన జీవితం జీవించాడు. ఎప్పుడైతే యేసు క్రీస్తుని అంగీకరించాడో ఆ బాబు జీవితం సువాసనగా మారిపోయింది. సమాధిలో దుర్గంధం ఉంటుంది, సమాధిలో దుర్వాసన ఉంటుంది, కానీ యేసు క్రీస్తు ఆ దుర్గంధము దుర్వాసన నుంచి బయటకు పిలిచాడు, లాజర్ను సువాసనగా మార్చాడు. ఎంత గొప్ప సంగతి అండి! సువాసన గల జీవితాన్ని ఇచ్చేవాడు. నెంబర్ 5, 5వ మాట చెప్తాను. అప్పుడప్పుడు సమాధిలో శవం లేచి కాఫీ టీ దాకా పడుకుంటుందండి. శవానికి జీవం ఉండదు, నిర్జీవంగా పడి ఉంటుంది. చెయ్యి ఎత్తితే పడిపోద్ది, కాలు ఎత్తితే పడిపోద్ది, ఏం చేయదు, నిర్జీవంగా నిశ్చలంగా పడి ఉంటుంది శవం. అలా నిర్జీవంగా ఉన్న లాజరు శవాన్ని యేసు క్రీస్తు పిలవగానే ఆ శవంలోనికి జీవం వచ్చిందండి, బ్రతికొచ్చింది, బ్రతికింపబడ్డాడు. పాపముల చేతను అపరాధముల చేతను చచ్చిన స్థితిలో ఉన్న మానవ జాతిని యేసు క్రీస్తు బ్రతికించడానికి పిలుస్తున్నాడు. లాజరు చచ్చిన వాడిగా ఉండగా యేసు పిలుపుతో బ్రతికి బయటకు వచ్చాడండి. ఆయన పిలుపు బ్రతికించేది. తమ్ముడు చెల్లి, చచ్చిన స్థితిలో పాపపు బంధకాల్లో ఉన్నావా? ఇప్పుడు నిన్ను పిలుస్తున్నాడు. ఆయన నిన్ను బ్రతికించడానికి పిలుస్తున్నాడు, నీకు బ్రతికివ్వడానికి పిలుస్తున్నాడు. వస్తావా ఆయన దగ్గరికి? ఆయన పిలుపు బ్రతికించే పిలుపు, బ్రతుకు జీవాన్ని ఇచ్చే పిలుపు. నిర్జీవంగా పడున్న శవంలో ఆయన పిలుపుతో జీవం వచ్చిందండి. 1 స్వేచ్ఛనిచ్చే పిలుపు, 2 వెలిగిచ్చే పిలుపు, 3 సువాసన ఇచ్చే పిలుపు, 4 జీవం ఇచ్చే పిలుపు, 5 ఏడ్పును సంతోషంగా మార్చే పిలుపు, 7వ మాట చెప్తాను చూడండి. ఎలా చూడండి అందరూ కూడా. అంతవరకు కూడా సమాధిలో ఒంటరిగా ఉన్నాడు. సమాధిలో ఒంటరిగా కాకపోతే కరోనా అప్పుడు కదండి, కరోనా అప్పుడు కదా 100 మందిని 1000 మందిని ఒకే సమాధి చేసేవారు. కానీ యాక్చువల్గా ఇప్పుడు సమాధిలో ఒకళ్ళనే పెడతాం. మనం సమాధిలో 2-3 సమాధిలో పెట్టి ఆడుకుంటారు అబ్బాయి అనం కదా, ఒకడే పెడతాడు. అప్పటి వరకు ఒంటరిగా సమాధిలో ఉన్నాడు. ఇప్పుడు ప్రభువుతో నడుస్తున్నాడు. ఇప్పుడు ఆయనతో పాటు తీసుకెళ్తున్నాడండి. ఇప్పుడు నానా సమాధిలోనే ఉండిపోతావా ఒంటరిగాను? సమాధిలాంటి బతుకుతూ ఉంటావా? ప్రభువుతో కలిసి నడుస్తావా? ప్రభువుతో కలిసి జీవిస్తావా? ప్రభువుతో కలిసి ప్రయాణం చేయడానికి ఇష్టపడతావా? 7వది, ప్రభువుతో కలిసి ప్రయాణం చేయాలి. ప్రభువుతో ఏమండి, ఇంకా పాఠం చాలా ఉంది, నా టైం అయింది, నేను ముగిస్తున్నాను. లాజరు అన్నాడు, సమాధుల్లో ఉన్న వారులారా బయటికి రమ్మంటే మొత్తం వచ్చి ఉండేవాడు. అందుకని పేరు పెట్టి పిలిచాడే. తమ్ముడు, చెల్లి, లాజరు బయటకు వచ్చి అప్పటి వరకు సమాధిలో ఉన్నాడు, అంధకారంలో ఉన్నాడు, చీకట్లో ఉన్నాడు, ఏడుస్తూ ఉన్నాడు, బంధింపబడి ఉన్నాడు, బంధకాలతో ఉన్నాడు. ఇప్పుడు ప్రభు పిలిచాడు. ఇప్పుడు ప్రభుతో నడుస్తున్నాడు, ప్రభుతో సహవాసం చేస్తున్నాడు, ప్రభుతో వెళుతున్నాడు అండి. ఎంత గొప్ప భాగ్యం, ఎంత గొప్ప ధన్యత అండి! ప్రభుతో ప్రయాణం చేస్తున్నాడో, ప్రభుతో ఉన్నాడు. 7 సంగతులు, ఆయన పిలుపులో ఉన్న 7 సంగతులు మీకు చెప్పాను. లాజర్ను పిలిచిన ప్రభువే ఇప్పుడు నిన్ను పిలుస్తున్నాడు. వస్తావా? స్వేచ్ఛ కావాలా? స్వాతంత్రం కావాలా? బంధకాల్లో ఉంటావా? ఏడుస్తూ ఉంటావా? సంతోషం వద్దా? అంధకారమయమైన జీవితంలో ఉంటావా? వెలుగులోనికి రావా? చచ్చిన స్థితిలో పడుంటావా? జీవం అక్కర్లేదా? ప్రభుతో కలిసి ప్రయాణం చేయవా? ఇంకెంతకాలమైన ఒంటరిగా బ్రతుకుతూ ఉంటావా? సమాధి లాంటి బ్రతికే ఇష్టపడతావా? ప్రభుతో సహవాసం చేయడానికి ఇష్టపడతావా? నీ తీర్మానం ఏంటి? నీ నిర్ణయం ఏంటి? ఆనాడు లాజర్ను పిలిచాడు, ఈరోజు నేను పిలుస్తున్నాను.
7 ఆశీర్వాదాలు నీకు కావాలంటే నువ్వు ప్రభు దగ్గర రావాలి. అట్టి కృప ప్రభు నీకు దయచేయనుగాక. తల వంచండి, ప్రార్థన చేద్దాం. అత్యంత కృప కలిగిన మా దేవ, సర్వాధికారి అయిన మా తండ్రి, సర్వోన్నతుడా, లాజరు జీవితంలో మీ పిలుపులో వచ్చిన మార్పులు, ఈనాడు ప్రపంచంలో చాలామంది అలా అంధకారంలో, చీకటిలో, దుర్వాసనలో, కట్లతో కట్టెప్పబడి ఉన్నారయ్యా. నువ్వు పిలుస్తున్న వాళ్ళు రావట్లేదు. ఇవాళ నీ పిలుపు అందుకుని వాళ్ళు బయటకు వచ్చి నీతో కలిసి సహవాసం చేసేవారిగా సిద్ధపరచమని, ఈ వర్తమానం అనేకుల హృదయాల్లో మార్పు రావడానికి సహాయం చేయమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. మీ అందరికీ వందనాలు.